టీ20 వరల్డ్ కప్ కోసం నిన్న బీసీసీఐ ప్రకటించిన టీమిండియా జట్టును చూస్తే ఎవరు సెలెక్ట్ అయ్యారు అన్నదానికంటే ఎవరు ఎందుకు సెలెక్ట్ కాలేదు అన్నదే ఇంట్రెస్టింగ్గా మారింది. అందులో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లు. వీరిద్దరూ ఐపీఎల్లో సూపర్ ఫామ్లో ఉన్నారా లేదా అన్నది పక్కన పెడితే వీళ్ళను వరల్డ్ కప్కు సెలెక్ట్ చేయకపోవడానికి కారణం వాళ్ళు చూపించిన బలపై అంటున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే బీసీసీఐ కాంట్రాక్టుల్లో ఉన్న ప్లేయర్స్ అయితే ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఆడాలి, లేనప్పుడు డొమెస్టిక్ క్రికెట్ ఆడాలి, ఇది రూల్. అయితే గతేడాది డిసెంబర్లో టీమిండియా దక్షిణాఫ్రికా టూర్లో ఉన్నప్పుడు వ్యక్తిగత కారణాలతో టూర్ మధ్యలో నుంచి ఇషాన్ కిషన్ తిరిగి వచ్చేశాడు. ఆ సందర్భంలో బీసీసీఐ ఏం చెప్పిందంటే రంజీ ట్రోఫీలో ఆడాలని సూచించింది. కానీ మనోడు పట్టించుకోకుండా ఐపీఎల్ కోసం ముంబై ఇండియన్స్ టీం తరపున ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. శ్రేయస్ అయ్యర్ కూడా అంతే. వెన్నునొప్పి అనే రీజన్ చెప్పి రంజీలో ఆడకుండా కేకేఆర్ జట్టుతో మింగిలయ్యాడు. దీంతో ఆగ్రహించిన